హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ పైన డిస్కస్ చేయబోతున్నామండి. మనం ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. నేను చాలా రోజుల నుంచి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో ఉండే ఈ వాటర్ వెండింగ్ మిషన్లలో వచ్చేటువంటి నీరు మంచిదా కాదా అనేటువంటి డౌట్ అయితే నాకు చాలా రోజుల నుంచి ఉండేది. ఎందుకంటే కొన్ని వెండింగ్ మిషన్లలోనేమో నీరు చాలా స్వీట్గా ఉంటే కొన్ని వెండింగ్ మిషన్లోనేమో నీరైతే స్వీట్గా ఉండదు. కామన్గా మనం అనుకునేది వాటర్ స్వీట్గా ఉంటే అవి ఫిల్టర్ వాటర్ అని, మంచి నీళ్ళని మనం అనుకుంటూ ఉంటాం. అలాగే వాటర్ ఏమో స్వీట్గా లేకుండా చప్పగా ఉప్పగా ఉంటే అవి బోరు వాటర్ని డైరెక్ట్గా మనకి ఈ విధంగా అమ్మేస్తున్నారు, ఫిల్టర్ చేసినట్లు అని మనమైతే అనుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనమైతే ఇదిగో ఈ వాటర్ వెండింగ్ మిషన్లలో వచ్చేటువంటి నీరు మంచి నీరా కాదా అనేటువంటి డౌటు నాకు చాలా రోజుల నుంచి ఉండేది. ఈ వీడియోలో మనం ఆ డౌట్ని అయితే క్లారిటీ చేసుకుందాం. ఈ వెండింగ్ మిషన్లో వచ్చేటువంటి నీరు మంచి నీరా కాదా అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. మరి మనం వాటర్ని మంచి నీరా కాదా అనేది ఎలా తెలుసుకుంటాం అంటే, ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది టీడీఎస్ మిషన్. ఈ టీడీఎస్ మిషన్ ద్వారా మనమైతే ఈ వాటర్ మంచి నీరా కాదా అనేటువంటి విషయాన్ని మనం అయితే చూద్దాం. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అండి. ఈ వాటర్లో ఉండేటువంటి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ మనమైతే ఇప్పుడు ఈ మిషన్ ద్వారా చూద్దామండి అవి మంచినీరు కాదు. అయితే ఇది ఐఎస్ఓ మార్కు కలిగినటువంటి సర్టిఫైడ్ కంపెనీకి చెందినటువంటి టీడీఎస్ మిషన్. మనం అమెజాన్ నుంచి దీనిని కొనుగోలు చేయడం జరిగింది. మిషన్ అయితే ఈ విధంగా ఉంటుంది, చూడొచ్చు. ఈ టీడీఎస్ మిషన్ ధర వచ్చేసి 400 రూపాయలు. మనం అమెజాన్ నుంచి కొనుగోలు చేసామని చెప్పాం కదా. ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఈ విధంగా టీడీఎస్ మిషన్ అయితే తెచ్చిపెట్టుకోండి. మనం తాగేటువంటి నీరు మంచి నీరా కాదా అనేది మన ఇంట్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఆ వాటర్ మంచి నీరా కాదా అని తెలుసుకోబోయే ముందు అసలు వాటర్లో టీడీఎస్ లెవెల్ ఎంతుంటే మంచిది, ఎంతుంటే మంచి నీరు కాదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కాస్త చూద్దామండి. వాటర్లో టీడీఎస్ లెవెల్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఎంత పర్సెంట్ ఉంటే మంచి నీరు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అలాగే టీడీఎస్ లెవెల్ ఎంత ఉంటే మంచి నీరు కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. ముందుగా మనం ఇక్కడైతే చూడొచ్చండి, 0 నుంచి 50 వరకు ఉంటే టీడీఎస్ లెవెల్ అనేది అది మంచి నీరు కాదు. మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం కదా, మరలా చెప్తున్నాను. 0 నుంచి 50 లెవెల్ కనుక ఉంటే టీడీఎస్ లెవెల్ అది మంచి నీరు కాదండి. ఆ వాటర్లో లవణాల శాతం చాలా తక్కువగా ఉంది, కావాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంది, కాబట్టి అది మంచి నీరు కాదు అని మనకి సైంటిఫిక్గా చెప్తున్నారు. ఇక తరువాత టీడీఎస్ లెవెల్ అనేది 50 నుంచి 200 మధ్య కనుక లెవెల్ కనుక మనకు చూపించినట్లయితే ఆ వాటర్ చాలా మంచి నీరు అండి. మనం తాగడానికి చాలా ఉత్తమమైన నీరు. 50 నుంచి 200 మధ్య టీడీఎస్ లెవెల్ ఉంటే చాలా మంచి నీరు అని మనకి సైంటిఫిక్గా చెప్తూ ఉన్నారు. ఇక తరువాత 200 నుంచి 300 మధ్య టీడీఎస్ లెవెల్ కనుక మనకు చూపించినట్లయితే మంచి నీరు, తాగడానికి మంచి నీరు. 200 నుంచి 300 మధ్య టీడీఎస్ లెవెల్ కనుక చూపించినట్లయితే. ఇక తరువాత టీడీఎస్ లెవెల్ అనేది 400 పైన ఇంక ఎంత చూపించినా కానీ అది మంచి నీరు కాదని మనం అర్థం చేసుకోవాలి. ఇక టీడీఎస్ లెవెల్ అనేది 400కి మించి ఇక పైకి పోతూ ఉంటే ఆ వాటర్ ఇంకా చాలా ప్రమాదకరమైన స్థాయికి వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలండి. ఈ విధంగా టీడీఎస్ లెవెల్కి సంబంధించి సైంటిఫిక్గా మనకైతే వివరాలు చెప్తున్నారు. ఇక ఇప్పుడు ప్లాట్ఫామ్ పైన ఉండేటువంటి వాటర్ని మనం పరీక్షిద్దాం. మనం ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వాటర్ వెండింగ్ మిషన్ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఇదిగోండి, మనం ఒక వాటర్ బాటిల్లో వాటర్ని అయితే కొనుగోలు చేస్తూ ఉన్నాం. మనం ఈ వీడియోలో ఒక 3 వాటర్ వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి వాటర్ని అయితే పరీక్షిద్దామండి. చూడొచ్చు, ఈ విధంగా ఆ బాటిల్ 10 రూపాయలు కూలింగ్తో ఉంటుంది. పెద్ద రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్కి 1-2 చొప్పున అయితే ఈ వాటర్ వెండింగ్ మిషన్లు అయితే ఉంటాయి. ఇక మనం చూద్దామండి. ఇదిగో
మనం కొనుక్కొచ్చుకున్నటువంటి వాటర్ బాటిల్ అది, అదేమో వాటర్ వెండింగ్ మిషన్. చూడొచ్చు ఈ విధంగా మూతలో నీటిని తీసుకొని అదే మూతలో ఆ టీడీఎస్ మిషన్ అనేది ఈ విధంగా అయితే నీటిలో ఉంచాలి. అక్కడ మనకి డిస్ప్లే పైన క్లియర్గా తెలుస్తుందండి. చూడొచ్చు 310 ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే 300 నుంచి 400 మధ్య ఉంటే టీడీఎస్ లెవెల్ అనేది మంచినీరు, గుడ్ మంచినీరు అని మనకైతే సైంటిఫిక్గా చెప్తున్నారు. చూడొచ్చు ఈ వాటర్ వచ్చేసి స్వీట్గా కూడా లేదండి, అలాగని ఉప్పగా కూడా లేదు, చాలా చప్పగా ఉంది ఈ వాటర్. నేను తాగి చూశాను, కూలింగు చాలా చప్పగా ఉంది. ఇక తర్వాత మనం ఇంకొక వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. మరొక వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి వాటర్ని అయితే కొనుగోలు చేస్తున్నామండి. కొత్త బాటిల్ కొంటే 10 రూపాయలు, లీటర్ వాటర్ పట్టుకుంటే 5 రూపాయలు. అదిగో తీసుకుని వచ్చాం. చూడొచ్చు ఇక్కడ కూడా సేమ్ పద్ధతిలో టెస్ట్ చేసి చూద్దామండి. ఈ వాటర్ వెండింగ్ మిషన్లో టెస్ట్ రిపోర్టు మనం చూడొచ్చండి. 109 వచ్చింది టీడీఎస్ లెవెల్. చూడొచ్చు మనం ఇక్కడ క్లియర్గా 109. 109 అంటే మనం చెప్పుకున్న విధంగా టీడీఎస్ లెవెల్ అనేది 50 నుంచి 200 మధ్య కనుకుంటే అది చాలా మంచి నీరు, చాలా ఉత్తమమైనటువంటి నీరు అని మనకైతే సైంటిఫిక్గా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ వెండింగ్ మిషన్లో 109 అంటే చాలా మంచి నీరని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ వాటర్ టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ ఈ వాటర్ కూడా చప్పగానే ఉన్నాయండి. మరీ అంత స్వీట్గానేమీ లేవు, ఉప్పుగా కూడా లేవు, కానీ చప్పగా ఉన్నాయి. అలాగే నాకు ప్లాట్ఫామ్ పైన రైల్వే వారు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఇదిగో ఇక్కడ ఈ తాగునీరు ఏదైతే ఉందో చూసారా, ఈ కుళాయిలు, ఈ కుళాయిల్లో కూడా నేను వాటర్ని చెక్ చేయాలి అని అనుకున్నాను. ఇక్కడ డ్రింకింగ్ వాటర్, తాగునీరు అని 3 భాషల్లో రాసి ఉండడం వలన ఇది తాగునీటి కోసమే అక్కడ ఏర్పాటు చేశారు ప్రభుత్వం. అందుకని ఈ వాటర్ను కూడా చెక్ చేయాలనిపించింది. మన దగ్గర మిషన్ ఉంది కదా, చెక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ రిపోర్టు కూడా ఏ విధంగా వచ్చిందో మనం చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. వాటర్ పట్టాను, ఇక్కడైతే చెక్ చేస్తున్నాం. చూద్దామండి ఎంత వచ్చిందో. ఇక్కడ మనం చూడొచ్చండి 739. చూసారా క్లియర్గా 739 అయితే టీడీఎస్ లెవెల్ ఉంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి నీరండి. మనం చూడొచ్చు రైల్వే ప్లాట్ఫామ్ పైన రైల్వే వాళ్ళు ప్రయాణికుల కోసం ప్రొవైడ్ చేస్తున్నటువంటి కుళాయి నీరు ఏదైతే ఉందో దాని టీడీఎస్ లెవెల్ 739. ఈ వాటర్ అనేది చాలా ప్రమాదకరం. మనం చూసాం కదా 400 పైన, ఇక ఎంత వచ్చినా కానీ అది ప్రమాదకరమైనటువంటి వాటరే అని మనం ముందే చెప్పుకున్నాం. 400 తర్వాత 500, 600 కూడా కాదు, ఏకంగా 739 అంటే దీని ప్రమాద స్థాయి మనకు అర్థమవుతుంది. ఈ వాటర్ని కనుక ఎక్కువ రోజులు తాగితే అతి తొందరగా మనిషి కిడ్నీలు అయితే పాడైపోతాయి అని మనకి క్లియర్గా తెలుస్తుంది. చూడొచ్చు ఈ విధంగా అయితే రైల్వే వాళ్ళు ప్రొవైడ్ చేసే వాటర్లో టీడీఎస్ లెవెల్ మనకు తెలుస్తుంది. ఇక తరువాత మరొక వాటర్ వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అదిగోండి మనం వెళ్తున్నాం, వెళ్ళి వాటర్ అయితే పట్టుకొని వస్తాం. వీడియో లెంత్ అవుతుందని ఫాస్ట్ మూవ్ చేస్తున్నామండి. వీడియోని పట్టుకొని వచ్చాం. ఇక్కడ మరలా సేమ్ పద్ధతిలో వాటర్ని అయితే టెస్ట్ చేద్దామండి. మనం ఇక్కడ చూద్దామండి టీడీఎస్ లెవెల్ అనేది ఎంత వస్తుందో. ఇదిగో ఇక్కడ మనం చూడొచ్చు 40 టీడీఎస్ లెవెల్ అనేది 40 ఉందండి ఈ వాటర్ వెండింగ్ మిషన్లో. మనం ముందే చెప్పుకున్నాం కదా 0 నుంచి 50 వరకు మంచినీరు కాదు అని మనం చెప్పుకున్నాం. దానిలో ఉండవలసిన లవణాల కంటే తక్కువగా ఉంటాయి కాబట్టి అవి మంచినీరు కాదని మనం చెప్పుకున్నాం. అయినా కానీ ఇక్కడ 40 ఉందంటే కొద్దిగా బెటర్ వాటర్ అని మనం చెప్పుకోవచ్చు. చూసారా ఈ విధంగా రైల్వే ప్లాట్ఫామ్స్ పైన ఉండేటువంటి వాటర్ వెండింగ్ మిషన్లలో మనం టీడీఎస్ లెవెల్ చెక్ చేసామండి. ఈ వాటర్ వెండింగ్ మిషన్లలో వాటర్ అనేది బెటర్గానే ఉందని మనం అనుకోవచ్చు. ఒక దాంట్లోనేమో 40 ఉంటే మరొకటేమో 309, ఇంకొకటేమో 109 ఈ విధంగా అయితే ఉంది. వాటర్ వెండింగ్ మిషన్లో వాటర్ అయితే మంచిగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కానీ
ప్లాట్ఫామ్స్ పైన రైల్వే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాటర్ మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉన్నాయండి. ఈ వాటర్ ఇంత ప్రమాదకరమైన స్థాయిలో ఉంటే మరి రైల్వే వ్యవస్థ ఏ విధంగా ప్రయాణికులకి ఈ వాటర్ని అందిస్తుందో మనకైతే తెలియడం లేదు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.